ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మిత్రులారా, తరగతి గదిలో ఆ 5 నిమిషాలు ఉపయోగపడే అంశాలు మనం మాట్లాడినట్టయితే వాళ్ళకి మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఈ సమాజంలో మనము అంతో ఇంతో పని చేసిన వాళ్ళం అవుతాము. అవి ఏం అంశాలు మాట్లాడవచ్చు అనేది కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి సార్. ఆ 3 రుణాలు మానవ విలువలే తగ్గిపోయిన అంశంలో మీరు ఈ మొత్తం సిలబస్లో వార్షిక ప్రణాళిక రాసుకోవాలి. మనం 5 నిమిషాల్లో ఏం మాట్లాడాలి అనేది మనం ప్రణాళిక పెట్టుకుంటే కదా మాట్లాడగలము. ఏదో ఇవి మాట్లాడాలనుకుంటే మనం అయితే లెసన్ ప్లాన్ ఎట్లయితే పెట్టుకుంటామో, వార్షిక ప్రణాళిక ఎట్లయితే పెట్టుకుంటామో, ఏ నెలలో ఏం చెప్పాలి అనేది ఏ విధంగా మనం లెసన్ ప్లాన్స్ ముందుగా రాసుకుంటామో ఆ విధంగానే మనము తరగతి గదిలో 5 నిమిషాలు ఏం మాట్లాడగలము అనేది మనం కొద్దిగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మనకు సిలబస్ కావాలంటే డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు చెప్పిన అంశాలు ఉన్నాయి. యూట్యూబ్ మనం చూస్తే చాలా వస్తుంది. ఆ 3 రుణాలు 1 నెల పాటు చెప్పచ్చు. తల్లిదండ్రుల రుణాలు ఎలా తీర్చుకోవాలి, ఆ విలువలు ఎట్లా పెంపొందించాలి పిల్లల్లో, గురువు రుణం, ప్రకృతి సమాజ రుణం, తల్లిదండ్రుల రుణం. ఈ 3 ఒక పాట, అమ్మ గురించి ఒక పాట, నాన్న గురించి ఒక పాట, గురువు గురించి ఒక పాట, ప్రకృతి గురించి సమాజం గురించి ఒక పాట, 4 పాటలు నేర్చుకొని ఉండాలి మన దగ్గర. మనం గాయకులు కాకపోయినా పర్లేదు, పిల్లలకి దగ్గర మనం పాడి వినిపించాలి. ఇది 1 నెల రోజులు 5 నిమిషాలు తరగతి గదిలో మనం చెప్పవచ్చు. మంచి మానవ సంబంధాల నైపుణ్యాలు. నిజంగా ఎక్కడికైనా ఆఫీస్ కానీ ఎక్కడైనా పనికి వెళ్ళాలంటే, లేదా అమ్మ నాన్నలతో ఏదైనా కార్యక్రమం ఏదైనా పని చేసుకోవాలంటే చిరునవ్వుతో అడిగితే పని అయిపోతుంది. అదే ఒక కార్యాలయానికి వెళ్ళి నా ఫైల్ ఏమైంది అని ఒక పెను ముఖము, సీరియస్ ముఖం పెట్టుకొని అడిగితే చూస్తాం పోయా అని అంటాడు. అదే చిరునవ్వు, సార్ ఏమైంది సార్ అని చిరునవ్వుతోనే చూస్తానంటాడు. చిరునవ్వు చాలా ముఖ్యం. అట్లని చెప్పి సందర్భానుచితంగా చిరునవ్వు ఉండాలి. హాస్యమైనప్పుడు హాస్యంగాను, విషాదం ఉన్నప్పుడు విషాదంగాను పిల్లలకి నేర్పించాలి. మీ అవ్వ చనిపోయిందా, మీ తాత చచ్చిపోయినాడా, అప్పుడు పనికిరాదు ఇది. కొందరు అధికారులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలా ఉంటామంటే చాలా నేనెంత అన్నీ తెలుసు, నాకు నేను పెద్దవాడిని అనే గర్వంతో ఫేస్ సీరియస్గా పెట్టుకొని ఉంటారు. అలాంటి వాళ్ళని పిల్లలు కాదు ఎవరు ఇష్టపడరు. చిరునవ్వు ఉండాలి, చిరునవ్వుతో పలకరించాలి, పేరు పెట్టి పిలవాలి. పిల్లలు ఏం చెప్తున్నారో ప్రశ్నలు వేసినప్పుడు శ్రద్ధగా వినాలి. వాటికి తరగతి గదిలో చెప్తాను అని రాసుకోవాలి. తెలిస్తే చెప్పచ్చు, లేదా రేపు క్లాస్లో చెప్తాను అని చెప్పేసి మనం తర్వాత కనుక్కొని ఖచ్చితంగా ఆ విషయాన్ని చెప్పాలి. ప్రేమ, భక్తి, దేశభక్తి ఏంటో పిల్లలకి చెప్పాలి. దేన్నైనా కానీ బాగా ఆకర్షించి బాగా ఇష్టపడడమే ప్రేమ. మొట్టమొదటి ప్రేమ తల్లి ప్రేమ. పుట్టంగానే బేరని ఏడుస్తాం. మరి నరసమ్మ టబ్లో వేసి స్నానం చేసి తీసుకొచ్చి మళ్ళీ తల్లి ఒళ్ళో పడుకోబెట్టే వరకు ఏడుపు అట్లాగే ఏడుస్తాం, మళ్ళీ ఆగిపోతుంది. మొట్టమొదటి ప్రేమ అది బాగా ఆకర్షించి బాగా ఇష్టపడే మొదటి అమ్మ ప్రేమ, తండ్రి ప్రేమ. మరి భక్తి అంటే అతిగా ప్రేమించడం, మితంగా ప్రేమించడం భక్తి. ఎవరిని అతిగా ప్రేమిస్తాం? తల్లిదండ్రులని, గురువుని, ఈ దేశాన్ని అతిగా ప్రేమిస్తాం. ఈ విషయాలు మనం పిల్లలు చెప్పగలగాలి. ఇదొక నెలలో చెప్పచ్చు. ప్రేమ, భక్తి, దేశభక్తి అంటే దేశభక్తి గేయాలు కూడా కొన్ని రాసుకొని బోర్డు మీద రాసేసి ఒక్కసారి పిల్లలతో మనం చెప్పి అద్భుతంగా పాటలు కానీ, నాట్యం కానీ, డ్యాన్స్ కానీ, నృత్యం కానీ నేర్చుకుంటారు పిల్లలు. బోర్డు మీద రాయడం, పాటలు, దేశభక్తి గేయాలు రాయడం, ఇవి 1 నెలలో మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. జీవించే నైపుణ్యాలు, పనిచేసే నైపుణ్యాలు. 5 నిమిషాల్లో మనము ఏమేం పని చేయొచ్చని పిల్లల్ని అడిగినట్టయితే ఖచ్చితంగా 5 నిమిషాల్లో మనం చేసే పనులు చాలా ఉన్నాయి. ఇంట్లో మన బ్యాగ్ మనం సర్దుకోవచ్చు, మన క్యారియర్ మనం కట్టుకోవచ్చు, మనం అన్నం పెట్టుకోవచ్చు. అన్నం పెట్టుకున్న తర్వాత ఆ ప్లేట్ని కడిగేసి అక్కడ పెట్టేయచ్చు. నీ బట్టలు నువ్వు సర్దుకోవచ్చు. ఆరేసిన బట్టల్ని మడతపేసి సల్పులో పెట్టుకోవచ్చు. వాష్రూమ్ కడిగేయచ్చు, టీవీ క్లీన్ చేయొచ్చు, ఫ్రిడ్జ్ క్లీన్ ఇలాంటివి చిన్న చిన్న పనులు. ప్లగ్ వేయడము, ప్లగ్ పోయింటే వేయడం, ప్లంబింగ్ ఏమైనా కట్ అయితే వాటిని ఎలా చేసుకోవాలని నేర్పించడం పిల్లలకి. ఫీజు పోతే ఎట్లా వేయాలి, స్క్రూ డ్రైవర్ని ఎట్లా వాడాలి, కటింగ్ ప్లేట్ని ఎట్లా వాడాలి, కనీసం నీ సైకిల్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలు మనం పిల్లలకి నేర్పించినట్టయితే పెద్దలకు కూడా కొంచెం పని తగ్గుతుంది. 5 నిమిషాల్లో పనిచేసే పనులు జీవితం నేర్పించాలి మనం.
జీవించే నైపుణ్యాలు కూడా నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్, జీవించే నైపుణ్యాలు లేక చాలా సమస్యలతో ఉన్నారు పిల్లలు ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. జీవించే నైపుణ్యాల్లో ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ఒక వ్యక్తి దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలా చిన్న ఉదాహరణతో చెప్తాను. ఎదురింట్లో పక్క ఇల్లు 2 ఇండ్లు ఉన్నాయి. చిన్న ఒక చెప్తే వాటికి చాలా వాళ్ళే ఉదాహరణ చేసుకుంటారు. పైన ఇల్లు ఉంది, కింద ఒక ఇల్లు ఉంది. అంటే కొన్ని వీధుల్లో కొన్ని ఎత్తులో ఇల్లు కట్టింటారు, పక్కనే కొంచెం తగ్గులో ఇల్లు ఉంటుంది. వాష్రూమ్లు కడిగిన నీళ్లు కానీ పాత్రలు ఏవైనా కానీ ఈ కింద ఇంటి నుంచి పోతుంటాయి. అది సమస్య. అవగాహన కలిగిన వ్యక్తి అయితే 2000లో దాన్ని పరిష్కరించాడు. అవగాహన లేని వ్యక్తి అయితే 50 లక్షలతో పరిష్కరించుకున్నారు. చిన్నది ఎలా పిల్లలు చిన్న ఈ సమస్యను ఎట్లా నువ్వు బతకాలి, పక్కింట్లో కూడా బాగుండాలి, ఎదురింట్లో బాగుండాలి, ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అడిగాడు. నీ మురికి నీళ్ళు ఇంటికి వస్తున్నాయి, మా ఇంటి దగ్గర చూసుకోవని అడిగాడు. రైట్, ఎట్లా వస్తాయి? డౌన్లోనే వస్తుంది, పైకి పోతుందా అని పోట్లాడుకున్నారు. పోట్లాడుకోవడం వల్ల ఏం జరిగింది? వీళ్ళు అక్కడ 10 ఇండ్లు ఇక్కడ 10 ఇండ్లు కొట్లాడుకొని కేసులు పెట్టుకొని వాయిదాలు 5 సంవత్సరాలు తిరిగారు. బెయిళ్ళు ఒక్కొక్క ఈ పక్కన 20 మంది ఆ పక్కన 20 మంది. లాయర్ కూడా లక్ష రూపాయలు అడిగాడు మిమ్మల్ని బయటపడేయాలంటే. దాదాపుగా 40-50 లక్షలు ఖర్చు అయిపోయింది. అదే అవగాహన కలిగిన వ్యక్తి అయితే ఈ క్వశ్చన్ నేను 10th క్లాస్ పిల్లల్ని అడిగాను, వాళ్ళే చెప్పేశారు ఎట్లా పరిష్కరించుకోవచ్చని. మనం చెప్తే చాలు, మనం వివరించిన అవసరం లేదు, వాళ్ళే చెప్పేస్తారు. సార్ అని ఒక పిల్లవాడు చెప్పాడు, సార్ ఇలా పోట్లాడి కేసులు అన్నీ కట్ చేయింటాయి సార్ 50 లక్షలు. మరి 2000 అంటే అరే పక్కింటుందో ఎందుకు కొట్లాడాలని చెప్పేసి ఇంకుడు గుంతో కొట్టి ఆ నీళ్ళు ఇంకుడు గుంతలో వేసేసాడు. 2000కి అయిపోయింది పని. తర్వాత అయ్యో నా ఇంకుడు గుంత నీ ఇంటి ముందర వేసుకున్నావు అని చెప్పేసి మానవ సంబంధాలు ఏర్పడి ఆ 2000 రూపాయలు కూడా తిరిగి ఇచ్చేసాడు సార్ అతనికి. ఇది మంచి మానవ పని, జీవించే నైపుణ్యాలు సమాజంలో. ఈ జీవించే నైపుణ్యాలు లేకపోతే ఎట్లా? ఒక చిన్న ఈ కథ ఒకటి చెప్పడం. ఇంకో ట్రైన్లో వెళ్ళేటప్పుడు సీటు కోసం కొట్లాడుతుంటారు. చిరునవ్వుతో పెట్టి అన్నా కొంచెం జరగన్నా, ఇది రిజర్వేషన్, ముగ్గురు మాది, నా భార్యది, కొడుకు. బెర్త్ మిడిల్ అవన్నీ ఉంటాయి కదా, లోయరు మిడిల్ లోయరు. ఇవి ముగ్గురు ఉన్నప్పుడు ఆ బెడ్ తీసేస్తే ముగ్గురు కింద కూర్చుంటారు కదా, అక్కడ వచ్చి అడిగాడు కొంచెం జరగన్నా. అవగాహన కలిగిన వ్యక్తి జరగవయ్యా, ఇద్దరికే కదా కొంచెం జరగ అని కొట్లాడినాడు. వాడు దిగిపోయే వరకు కొట్లాడుతూ ఉన్నాడు, వాడిని అయితే కూర్చోబెట్టలేదు వాళ్ళు. చూడు, అవగాహన కలిగిన వ్యక్తి అయితే అన్నా చిరునవ్వుతానా కొంచెం జరగన్నా, యాడు ఇంతవరకు కొట్లాడు వెళ్ళిపోయినాడు, నువ్వేందో ఇంకా అన్నా యాడో చూసినానన్నా నేను మా ఊరు ఉన్నట్టున్నావు అని పలకరించి చిరునవ్వుతో అన్నా ఒక పిర్ర పెట్టుకుంటానన్నా, కాళ్ళు నొప్పిస్తానన్నా, సరే కూర్చోవా. మాటల్లో దింపేసి 2 పిర్రలు పెట్టేశాడు వాడు. దానికల్లా 2 అట్టిపళ్ళు తిన్నాడు. సాయంత్రానికి టిఫిన్ కూడా పెట్టాడు, వాడికి హాయిగా దిగిపోయినాడు. ఇలాంటివి కదా మన పిల్లలకి నేర్పించాల్సిందే. కొట్లాట్లు, సర్దుకోవడము, ఇట్లాంటివి నేర్పించాలా పిల్లలకి. ఎప్పుడైతే జీవించే నైపుణ్యాలు, పనిచేసే నైపుణ్యాలు మనం లేవు అవి. కనీసం మన పిల్లలు చూస్తున్నాము, వాడి బ్యాగ్ వాడు ఎత్తుకోలేడు, అన్నం పెట్టమ్మా, ప్లేట్ కడుక్కోమ్మా, ఎంగిల్ ప్లేట్లు పడేసిపోతున్నారు పిల్లలు. అలా పరిస్థితి అట్లా ఏర్పడింది. ఎందుకు? తరగతి గదిలో మనం అవి చెప్పకనే నీ పనులు నువ్వు చేసుకోవాలి. కొన్ని పెద్దలకి పని తగ్గించాలి. జీవించే నైపుణ్యాలు, పనిచేసే నైపుణ్యాలు, కథలు చెప్పాలి. ఎలా ఉండాలి కథలు? కథ చెప్తే 2 నిమిషాల్లో అయిపోవాలా. పేపర్ మీద రాస్తే 1 పేజీ లేదా 2 పేజీలు మించకూడదు. అలా ఉండాలి అద్భుతం కథ. కథ ఎలా చెప్పాలంటే, కథ చెప్పిన తర్వాత ముగింపు మీ పెద్దవాళ్ళని అడిగి కనుక్కొని రండి అని వదిలేయచ్చు. పేరెంట్స్తో మాట్లాడి సంబంధాలు ఏర్పడతాయి. మా సార్ ఈ కథ చెప్పాడు, ముగింపు చెప్పలేదు, అమ్మా తాత చెప్పు అని అడుగుతారు. ఇలా చెప్పాలి. తర్వాత ట్విస్టింగ్ ఉండాలి. ఈ కథలో అతను ఎవరు తెలుసా అని ఆ వ్యక్తి పేరు చెప్పాలి. కల్పించుకొని చెప్పాలి కథలు. మన జీవితంలో జరిగిండపోవచ్చు కథ, నేనే ఆ కథల వ్యక్తి అనాలి. పిల్లలు భలే గుర్తుపెట్టుకుంటారు. అట్లా చెప్పాలి కథలు. హావభావాలు కూర్చొని, కొందరు అయితే కూర్చొని చెప్తుంటారు. సీటు కింద ఒక సీటు, కాళ్ళు ఒక్కొక్క చైర్ వేసుకొని పాటలు చెప్పే ఉపాధ్యాయులు కూడా చాలామంది ఉన్నారు. ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళకి బుర్రకెక్కదు. కథ చెప్పడం, హావభావాలన్నీ చేస్తూ ఉన్నారు. ఒక కథ, మనకు చాలా కథలు బ్రహ్మారెడ్డి గారు చెప్పారు. కథలు, పంచతంత్ర కథలు చెప్పండి, తెనాలి రామకృష్ణ కథలు చెప్పండి, అలాగే చాలా బంగారం ఎంత కావాలి, భూమి ఎంత కావాలి, ఇలాంటి కథలు చెప్పడం వల్ల నైతిక విలువలు పెంపొందిస్తాం మనము. ఎథిక్స్. ఒక అతను డాక్టర్ దగ్గర వెళ్ళాను నేను. ఏం పని చేస్తున్నావు అంటే టీచర్ అన్నాడు.
ఎక్కడో నేను చూశాను అన్నాడు. సార్ జన విజ్ఞానం పనిచేస్తాను అన్నాడు. ఫేస్బుక్లో చూశాను నేను అన్నాడు. ఎథిక్స్ ఎక్కువ ఉంటాయి మీకు అన్నాడు. చాలా ఆనందం వేసింది నాకు అప్పుడైతే. అవును సార్ అన్న, అవును సార్ మీ జన విజ్ఞాన వేదిక వాళ్ళంటే ఎథిక్స్ నీతి నీళ్ళు చాలా కరెక్ట్గా ఉంటారు అని చెప్పి ఆ డాక్టర్ నన్ను చాలా ఆనందించాడు నేను అతని దగ్గర వెళ్ళంగానే. అందుకనే మనం విలువలు నేర్పించేది జన విజ్ఞాన వేదిక టీచర్లు మనకు ఎక్కువ పిల్లలు మన దగ్గర ఉంటారు కాబట్టి మనం ఎక్కువ నేర్పిస్తాం. ఇంటికి వెళ్తారు, ఒక గంట ఆడుకుంటారు, నిద్రపోతాడు, తిరిగి మన దగ్గర వస్తాం. అంటే ఎక్కువ టైం పిల్లలు ఉండేది టీచర్ల దగ్గరే. మనమే ఎక్కువ వాళ్ళని చూసుకుంటుంటాం కాబట్టి వాళ్ళకు మనము ఖచ్చితంగా ఈ విలువలు కథలు చెప్పాలి. ఈ కథలు చెప్పాలి. నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి. నాయకుడు అంటే ఏంటి? శీలవంతుడిగా ఉండాలి, ధర్మాన్ని కలిగి ఉండాలి, సత్యాసత్యాలు తెలిసి ఉండాలి, ధర్మాధర్మాలు తెలిసి ఉండాలి, ఎప్పుడు సత్యం పనిచేస్తుంది, ఎప్పుడు అసత్యం పనిచేస్తుంది, ఇలాంటి అంశాలు, నమ్మకం ఏంది, మూఢనమ్మకాలు అంటే ఏంటి, న్యాయం అన్యాయం ధర్మం అంటే ఏంటి, ఈ ఫ్రేమ్లోని ఉన్నాయి. ఈ ఫ్రేమ్లన్నీ మనకి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి మనకి యూట్యూబ్ చూస్తే మొత్తం అంశాలు మనకు దొరుకుతాయి. మనకు చెప్పాలి అంతే. ఒక్క నెల రోజులు మనం కనీసము ఈ నోట్స్ రాసుకుంటే చాలు, సంవత్సరంకంతా పనికొస్తుంది. అనేక అంశాలు, ఎన్ని సమాచారం మొత్తం మన దగ్గర జన విజ్ఞాన వేదికల దగ్గర ఉంది. అలాగే నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి. మాట్లాడే నైపుణ్యాలు పిల్లలు నేర్పించాలి. రోజు ఒక దినం ఉంటుంది. లిస్ట్ చూస్తే అంతర్జాతీయ దినోత్సవాలు, జాతీయ దినోత్సవాలు, సైంటిస్టులు, మన దేశ నాయకుల జీవిత చరిత్రలు, ఇవన్నీ రోజు ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. ఈరోజు ఏంటని చెప్తే ఈరోజు సార్ గాంధీ జయంతి లేదా అంబేద్కర్ జయంతి, నెహ్రూ జయంతి, ఏది మాట్లాడు ఒక 5 నిమిషాలు ఒక 2 పిల్లలతో మాట్లాడిస్తే చాలు, అద్భుతంగా పిల్లలు తయారవుతారు. పద్యాలు పాడడము, రాగయుక్తంగా పాడాలి. పద్యాలు ఆ బుక్లో ఉన్నట్టు కాదు, మనము చూడాలి. ఎవరైనా వ్యక్తులు పాడిండే పద్యాలని మనము వినాలి. 1-2 సార్లు వినండి, పాటలు వినండి. విన్న తర్వాత పిల్లలకి నేర్పించండి. ఒక్క 20-30 పాటలని మనం నేర్చుకుంటే చాలు, తరగతి గతిని అద్భుతంగా మార్చేయచ్చు. 20 పద్యాలు కూడా అంతే. మనకు అనేక నైతిక విలువలు పెంపొందించే పద్యాలు ఉన్నాయి. వేమన సుమతి భద్రం రాసినవి. ఆ పద్యాలన్నీ మనం కనీసం ఒక 50 పద్యాలు పిల్లలకి నేర్పిస్తే చాలు. ఎవరన్నా వచ్చి అడిగినా కూడా ఒక పద్యం పాడు, ఒక పాట పాడు, అద్భుతంగా పాడగలుగుతారు మన పిల్లలు. అలాగే ఏ టీచర్ని బాగా ఇష్టపడతారంటే పిల్లలు కథలు చెప్పేవాళ్ళని, పద్యాలు పాటలు పాడేవాళ్ళని, మ్యాజిక్ కనీసం 10-20 మ్యాజిక్లు నేర్చుకోవాలి. మన జన విజ్ఞాన వేదికలో ఎన్నో మ్యాజిక్లు మనం నేర్పిస్తున్నాం. మ్యాజిక్లు చిన్నవి, ఏమీ లేకుండా, పరికరాలు లేకుండానే చేసే మ్యాజిక్లు చాలా ఉన్నాయి. ఖర్చుతో కూడుకుని కాకుండా మ్యాజిక్ సార్ అని పేరు మ్యాజిక్లు నేర్పించాలి. ఇంద్రజాలం నేర్పించాలి. ఏనుగుని ఎట్లా మాయం చేస్తారు, విమానాన్ని ఎట్లా మాయం చేస్తారు, తాజ్మహల్ని ఎట్లా మాయం చేస్తారు, ఒక 2 నిమిషాల్లో చెప్పేయచ్చు. డాష్ మీద ఏనుగు వస్తుంది, ఏనుగుని మాయం చేసేస్తారు. ఎట్లా జరుగుతుంది? బాక్స్లో ఒక అమ్మాయిని పెడతారు, అమ్మాయి మాయమైపోతుంది, పాము వస్తుంది బయటికి. అద్భుతంగా ఉంటాయి. ఎట్లనేది ఒక్క మ్యాజిక్ చెప్పి ఎలా చేస్తారు? 4 పద్ధతులు ఉన్నాయి. అవి 1 హస్తలాఘవం, దాచి ఉంచిన స్థలం నుంచి సృష్టించడం, అలాగే కెమికల్ రియాక్షను, సైన్స్ను ఉపయోగించుకొని చేసే 4 పద్ధతులు. హ్యాండ్స్ ఆఫ్ లా, చేతులు చాలా స్పీడ్గా పెట్టి చూపించి మ్యాజిక్లు చేసేది. 1 దాచి ఉంచిన స్థలం నుంచి సృష్టించడము, కెమికల్ రియాక్షను, ఏజెంట్ సహాయము. మనకి ఏజెంట్స్ మనలో ఇక్కడ 3 వస్తువులు పెట్టేసి ఎవరో ఒకతను వచ్చి ఏదైనా ఒక టచ్ చేయి, నేను చెప్తానని చెప్పి బయటికి వెళ్ళిపోతాం. మనం కూర్చున్న వాళ్ళు టచ్ చేస్తారు. టచ్ చేసిన వ్యక్తి ఇప్పుడు నేను చెప్పాలంటాను, నేను బయట నుంచి వచ్చి చెప్పాలా, ఏది టచ్ చేసిపోయాడో చెప్పాలి. ఏజెంట్ సహాయం చేస్తాడు మనకి. మన వ్యక్తే, కూర్చున్న వ్యక్తి మధ్యలో వస్తువు టచ్ చేసింటే ముక్కుని ఇలా సిగ్నల్ ఇస్తాడు మనకి. ఈ లాస్ట్ది ముట్టుకుంటే ఈ చెవు అట్లా సిగ్నల్ పెట్టుకుంటాము, ఈ లాస్ట్ ముట్టుకొని పోయింటే ఇట్లా ఏజెంట్ సహాయంతో చేసే మ్యాజిక్లు కూడా మనం పిల్లలకి నేర్పిస్తే దానివల్ల సమాజంలో మనకు ఎట్లా మోసం చేస్తారు ఈ మహిమలు మంత్రాలు, ఈ విధంగా కదా అని చెప్పి ఆలోచిస్తాడు వాడు. మ్యాజిక్లు కూడా నేర్పించాలి. ఆరోగ్యంలో మూఢనమ్మకాలు, సుడో సైన్స్, ఆరోగ్యంలో మూఢనమ్మకాలు, ఈ చెప్పేటివన్నీ మనకి ఈ సమాచారం అంతా మనకి యూట్యూబ్లో ఉంది. బ్రహ్మారెడ్డి గారి యూట్యూబ్లో ఉంది. పదాల నిర్వచనాలు నిజంగా చాలామందికి మనకే కొన్ని నిర్వచనాలు తెలియదు. నేనే చాలా విషయాలు తెలుగు టీచర్ని అడుగుతుంటాను, వేరే టీచర్ని అడుగుతుంటాను, ఎవరినైనా అడిగేదే ఏంటి ఈ పదం అంటే దీనికి నిర్వచనం ఏంటంటే నమ్మకం, మూఢనమ్మకం, సత్యం అసత్యం, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం, ధ్యేయం లక్ష్యం, ఇలాంటి ఎన్నో పదాలకి మనం పిల్లలకి నిర్వచనాలు చెప్పి ఉండాలి.
అద్భుతంగా తయారవుతాడు ఆ పిల్లవాడు. ఈ నిర్వచనాలు చెప్పి ఉంటే చిన్న జబ్బులకి చిన్న వైద్యం, చిన్న జబ్బులకి చిన్న వైద్యం పిల్లలకి మనం నేర్పించినట్టయితే ఇంట్లో పిల్లలకి నేర్పిస్తాడు, అతను ఇంట్లో వాళ్ళకి నేర్పిస్తాడు, అందరికీ నేర్పిస్తాడు. ఈ విధంగా మనము చిన్న రోగాలు, అసలు రోగాలు రాకుండా చేసుకోవడం ఎలా? అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఏ జబ్బులు అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, మందులే అవసరం లేదు. ఏం జబ్బులు అవి పిల్లలకి మనము హై స్కూల్ లెవెల్లోనే కాలేజీ లెవెల్లోనే మనం చెప్పినట్టయితే వాడి జీవితాంతం గుర్తుంటాడు. అది ఉపయోగపడతాయి కదా అతనికి. అనవసరంగా డబ్బులు, డాక్టర్లకి డబ్బులు మనం ఖర్చు పెట్టేస్తున్నాము. ఏ రోగం అయితే డాక్టర్ దగ్గరికి పోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పిస్తుంది, కడుపు నొప్పిస్తుందమ్మో కడుపు నొప్పి అంటాడు. వాంతులు బేదులు ఉన్నాయా? లేవు. ఏం కాదు, ఏ డాక్టర్ దగ్గర వెళ్ళొద్దు. నీ కడుపు నొప్పి అంటే ఏదైనా నొప్పి అంటే జ్వరం ఉంటుంది, వాంతులు బేదులు ఉంటాయి, సీరియస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లాంటి చిన్న చిన్నవి డాక్టర్ దగ్గర పోనే అవసరం. తలనొప్పి వస్తుంది, అవసరం లేదు, ఎక్కువ ఆలోచించినావు, వాటర్ తగ్గించింటావు, తాగలేను, లేదా పొల్యూషన్ ఏరియాలో తిరిగింటావు, పోతుంది లేదే. ఇట్లా 70 రకాల రోగాలు మనము డాక్టర్ అవసరం లేదు, ఇవన్నీ నేర్పించవచ్చు. మనం డాక్టర్లు అవసరం లేదు, మందులు అవసరం లేదు, మన చేతుల్లోనే మనం చేసుకోవచ్చు. సైంటిస్టుల జీవిత చరిత్రలు, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారు, ఏ ఆవిష్కరణలు ఏం చేశారు అనేది మనం పిల్లలకి రోజు చెప్పచ్చు. అలాంటి అంశాలు చెప్పచ్చు. ఈ అంశాలు చెప్పడం వల్ల మనకి ఆలోచన పెంచే ప్రశ్నలు వేయడం, ఆలోచిస్తాడు పిల్లవాడు. ఏంటి సార్ అండి మనం చెప్పకూడదు, సమాధానం చెప్పకూడదు, ఆన్సర్లు చెప్పకూడదు, పిల్లలకి వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఇంటికి వెళ్తాడు, అడుగుతాడు, ఇంట్లో వాళ్ళని అడుగుతాడు, ఆలోచించి తర్వాతనే చెప్తాడు. పూర్తి అంతమంది క్లాస్లో పిల్లలు ఎవరో 2-3 ఖచ్చితంగా చెప్తారు. ఇలా చెప్పడం వల్ల మిగతా పిల్లలు కూడా ఇది కరెక్ట్, ఇది మనం కూడా ప్రయత్నం చేయాలి. ఆలోచన పెంచే ప్రశ్నలంటే మనం పెట్టాలి, వాళ్ళకి అడుగుతూ ఉండాలి. రోజు ఒక క్వశ్చన్, ఆలోచన పెంచే క్వశ్చన్లు అడుగుతూ ఉండాలి. నిజంగా ఈ సమాజంలో మానవతా విలువలు తరగతి గతిలోనే మనము నేర్పిస్తామే తప్ప అమ్మ నాన్న నేర్పించరు. ఎందుకంటే ఎవరింట్లోనూ వృద్ధులు లేరు, ముసలోళ్ళు లేరు. ఉంటే గ్రామీణ ప్రాంతంలో దూరంగా ఉంటారు, లేదా వృద్ధాశ్రమాల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎవరు కథలు చెప్తారు? టీచర్లు. మనం తప్పదు, మనమే చెప్పాలి. మనమే చెప్పి ఈ విధంగా మనకి చిన్న కథ ఒకటి పిల్లలకి, చిన్న కథ మనమే చేయాలి. ఒక చుక్కని బోర్డు మీద రాసి ఇట్లా ఒక చుక్క సూర్యుని బొమ్మ గీయమని అడిగితే ఒక పిల్లవాడు వచ్చి చాక్ పీస్ తీసుకొని ఒక చుక్క వేసేసి వెళ్ళిపోయాడు. ఎలా కథ చెప్పు? చుక్క పెట్టిపోయాడు. పిల్లలంతా నవ్వినారు, ఆ చుక్క ఏంది రా సూర్యుడు అని. ఆ టీచరు చాక్ పీస్ తీసుకొని ఆ చుక్కను కాస్త ఇలా 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 పెద్దగా చేసి రేసులన్నీ పెట్టేసి, సూపర్ రా, ఎంత బాగా చేశారు అని వాడిని అప్రిషియేట్ చేస్తే ఆ పిల్లవాడే బాపు అని లాస్ట్లో చెప్తే, అంటే ఫస్ట్ చుక్కేసాడు ఆ బాపు, ఎన్ని బొమ్మలు గీశాడు అతను బాపు. లాస్ట్లో ఇలా కథలు ఇట్లా చెప్పడం వల్ల, అదే ఒక నాటిక వేయరా అంటే నాటిక వేస్తే ఒక అతను అందరు నవ్వారు క్లాస్లో, పిల్లలంతా నాటిక వేసేకి రాదని, ఏం నటించేది రాదని నవ్వారు. కానీ టీచరు చాలా బాగా వేసావు నువ్వు అని ఒక అభినందించిస్తే అతను గొప్ప యాక్టర్ అయ్యాడు. అతని శోభన్ బాబు. ఇలాంటి చరిత్ర మనం కొన్ని తెలుసుకొని ఇలా చెప్పినట్టయితే తరగతి గతి చాలా అద్భుతంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. మన క్లాసు ఎవరు చూసినా ఇది గోపాల్ నాయక్ క్లాసు అన్నట్టుగా ఉంటుంది. ఏ క్లాస్ అయినా మా క్లాసు కూడా అలాగే ఉంటుంది. పాటలు నాకంటే ఫాస్ట్గా పాడేస్తారు, మ్యాజిక్లు చేస్తారు. నిజంగానే నేను ఆ క్లాస్లో ఉండడం వల్ల ఇది గోపాల్ నాయక్ క్లాస్. ఒక ఆర్జేడి ప్రతాప్ రెడ్డి గారు వచ్చారు మా స్కూల్కి, కత్తి నరసింహారెడ్డి గారు కూడా వచ్చారు, హంపాపురంలో పనిచేస్తున్నారు ఆప్తాళ్ళలో. నన్ను చూడంగానే అప్పుడే కనుక్కున్నాడు నరసింహారెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారి శిష్యులు కదా అని. చూశాడు, మాకు పరిచయం ఉంది కాబట్టి. నీ స్కూల్ ఇంకా ఏం చెక్ చేయము, ఎమ్మెల్సీ ఎప్పుడు ఆర్జేడీని పిలుచుకొచ్చాడు. ఈ స్కూల్ని ఏం టచ్ అయ్యింది, ఇంకా పదం పని హై స్కూల్కి వెళ్ళిపోయాడు. గోపాల్ నాయక్ ఈ స్కూల్లో ఉన్నాడు, ఇంకా దీన్ని ఏం పరీక్ష చేయనవసరం లేదని చెప్పాడు. ఒక్క క్వశ్చన్ అడుగుతానన్నాడు ఆర్జేడీ. అడుగున్నాడు. ఒక పిల్లవాడిని పిలిచి సెంటీమీటర్ ఎంత ఉంటుందో చాక్ పీస్ తీసుకుని గీ అన్నాడు. నా క్లాస్కి 5వ తరగతి క్లాస్కి వచ్చి. అంతగా అంటున్నావు కదా, గోపాల్ నాయక్ ఏం చదువు చెప్పినాడు, ఒకటి అడుగుతానంటే అడగండి అన్నాడు. ఒక చాక్ పీస్ ఇచ్చి, బాబు సెంటీమీటర్ ఎంత ఉంటుందో గీ అన్నాడు. కరెక్ట్ గీసేసాడు పిల్లాడు.
1 కేజీ పత్తి 1 కేజీ ఇనుము అది బరువు అని అడిగాడు. 2 క్వశ్చన్లు అడిగాడు ఆర్జేడి ప్రతాప్ రెడ్డి గారు. అడిగితే 2 సమానమే ఉంటాయి సార్ అన్నాడు. చాలా ఇంకా ఈ 2 క్వశ్చన్తో ఈ స్కూల్ ఎంత బాగుందో నాకు తెలుసు అని చెప్పి హై స్కూల్కి వెళ్ళిపోయారు. పక్కనే హై స్కూల్ ఎదురుగా. అందుకే జన విజ్ఞాన వేదిక ఉపాధ్యాయులు అంటే ప్రత్యేకంగా ఉంటారు. ఎక్కడని చూడండి మీరు, ఉపాధ్యాయులు నాయకుడు అన్నా కూడా గౌరవం ఉండదు, కానీ జన విజ్ఞాన వేదిక కార్యకర్త సభ్యుడిగా పనిచేస్తున్నాడంటే ఎంతో గౌరవాన్ని, సొసైటీలో కూడా నీ ఎథిక్స్ ఉన్నాయి, మీకు చాలా మీరు కరెక్ట్ ఉంటారు, కరెక్ట్గా మాట్లాడతారు, ఎన్నో విషయాలు మీకు తెలిసి ఉంటుందని చెప్పి చెప్తారు. కాబట్టి మిత్రులారా, నిజంగా మనం ఈ దశగా మరి సిలబస్ తెచ్చా, నేను ఉంది నా దగ్గర, ఇచ్చిపోతాను కాపీ.